అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందుకంటే భారతదేశం నుంచి పాకిస్తాన్ విభజన అయిన తర్వాత పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్గా విడిపోయింది. తూర్పు పాకిస్తాన్ను ఇవాళ బంగ్లాదేశ్ అంటారు. ఆ బంగ్లాదేశీయులు స్థానిక భాషగా పాకిస్తాన్ ప్రభుత్వం ఉర్దూ భాష ఉండాలని తెలియజేస్తే వాళ్ళు బెంగాల్ మాట్లాడే మేమంతా ఉన్నాం కదా, మాకు కూడా ఒక భాష కావాలని పోరాడారు. ఆ పోరాటం ఇట్లాంటి పోరాటం కాదు, ప్రపంచ దేశాలకు తాకింది. ఆ పోరాటంలో చాలామంది చనిపోయారు. వాళ్ళ ఆ పోరాట స్ఫూర్తి ఫలితంగా పాకిస్తాన్ ప్రభుత్వం దిగి వచ్చి బెంగాలీ భాష కూడా అధికార భాషగా ఉండాలి పాకిస్తాన్తో పాటు అని ప్రకటించింది. అప్పుడు యునెస్కో దాన్ని గుర్తించి 1999లో నవంబర్ 17వ తేదీ ప్రకటన చేసింది. 2000 సంవత్సరం నుంచి అది అమల్లోకి వచ్చేలా 2000 సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీ నుంచి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఉండాలి అని చెప్పింది. మరి ఆ యొక్క పోరాటం కేవలం బెంగాల్ భాష కోసం జరిగింది కాదు, ప్రపంచంలో ఉండేటువంటి మాతృభాషలన్నీ కూడా గౌరవంగా ఉండాలి అని ఆ పోరాటం జరిగింది. ఇవాళ మనం తెలుగువారిగా ఉండి తెలుగు భాషకు సముచిత గౌరవం లేకుండా ముందుకెళ్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఉంటే ఈరోజు తెలుగు పదాలు మాట్లాడడానికి నామోషిగా ఉంది. తెలుగు భాష ఎంతగా అంతరించిపోయిందంటే ఇవాళ ఇంగ్లీషు పదాలు ఆంగ్ల పదాల యొక్క పద విన్యాసంలో పడిపోయి 4 మాటలు తెలుగు మాటలు మాట్లాడితే అందులో ఆంగ్ల పదాల సరళి ఇంపుగా మనకు వినిపిస్తూ ఉంది. ఇవాళ ఆ విధంగా మాతృభాష మృత భాషగా మారిపోతూ ఉంది. దాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. దేశ భాషలందు తెలుగు లెస్స. ఎవరన్నారు? ఎవరు? తిష్టకి చెప్పిందా? వెరీ గుడ్. ఎవరు చెప్పారో గుర్తుపెట్టుకున్నావు. శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. చాలా ముఖ్యమైన విషయం, మీకు చిన్నపిల్లలకి మరి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. గడచిన 50 ఏళ్లలో 220 భాషలు అంతరించిపోయాయి. ఎన్ని భాషలు? 220 భాషలు ఇప్పుడు లేవు. మరొక 50 ఏళ్ల తర్వాత ఇదే పరంపర కొనసాగితే తెలుగు భాష యొక్క పరిస్థితి ఏందో మనం ఈయన ఆలోచించండి. అందువల్ల అన్య భాషల్ని ఆదరించాలి, మాతృభాషని ప్రేమించాలి. తల్లి భాష ముందు అమ్మ మాట్లాడే భాష ఏంది? తెలుగు భాష. మన వెంకయ్య నాయుడు గారు తెలుగు వారి ప్రతినిధి, ఉపరాష్ట్రపతి ఒక మాట అంటాడు, కళ్ళు అనేవి మన యొక్క తల్లి భాష అయితే కంఠద్దాలు అనేటువంటివి మనం అన్య భాష అంటాడు ఆయన. ఆ రకంగా ఈరోజు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది తెలుగు యొక్క గౌరవాన్ని, తెలుగు సంస్కృతిని, తెలుగు వారసత్వాన్ని, తెలుగు యొక్క ఉన్నత స్థాయిని కాపాడడం కోసం మనమందరం తెలుగు వాళ్ళుగా తెలుగులో మాట్లాడాలి, తెలుగులో చక్కగా రాయాలి. తెలుగు పదాలు, తెలుగు సంస్కృతి, తెలుగు భాష, తెలుగు జానపదాలు, తెలుగులో ఉన్నటువంటి ఎన్నో మరి గొప్ప గొప్ప పద్యాలని కూడా ఇవాళ మనం తెలుసుకొని నేర్చుకొని తెలుగు వారిగా గర్వించే విధంగా ముందుకు పోవాలి. ఓకేనా?